పాకిస్తాన్లో కరాచీ అని ఒక నగరం. ఇక్కడ ఒకవైపు కటిక పేదరికములో నివసించే ప్రజలు, ఒక పూట సరిగ్గా తిండి కూడా వీళ్ళకు దొరకదు. ఇంకొక వైపు చూశారనుకోండి, పెద్ద పెద్ద విల్లాస్, మీకు భవనాలు, మీకు రిచెస్ట్ ఆఫ్ ద పాకిస్తాన్ ఈ ప్రాంతాలలోనే నివసిస్తూ ఉంటారు. ఇక్కడ వైట్ హౌస్ అని ఒక బిల్డింగ్. సో ఇందులో దావూద్ ఇబ్రహీం నివసిస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు ఈ ఆట ఏ స్థాయిలో, దురంధర్ చిత్రంలో మనం చూసాము, కానీ ఇది రియల్ అండి. రియల్గా రా ఏజెంట్లు ఏం చెయ్యగలరు అని చెప్పడానికి ప్రపంచంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అని ఈ ఉదాహరణతో ప్రూవ్ చేశాం. ఎవ్వడు ఏమీ చెయ్యలేకపోయాడు. ఇవాళ పిఎన్ఎస్ షీబా అనబడే హాస్పిటల్, ఇక్కడ ఎక్కడో ఒక ఐసీయూలో మీకు ఫుల్ ప్రొటెక్షన్తో చావు బతుకుల మధ్య కాదండి, జీవ శవములాగా పడి ఉన్న దావూద్ ఇబ్రహీం. ఏం జరిగింది అసలు? మన రా ఏజెంట్స్ ఇతన్ని ఏం చేశారు? ఇప్పుడు చూడండి, మీకు ఒకరోజు రాత్రి ఇదే ఏరియాలో, కరాచీలో ఎలైట్ వర్గము నివసించే ఏరియా, సడన్గా ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులో నుంచి ఒక ఆఫీసర్, మీకు ఇమ్రాన్ దయాల్ని అంటారు, దిగాడు. అతనితో పాటు పెద్ద లెవెల్లో కమాండోస్ వచ్చి గేటు దగ్గర మర్యాదగా గేటు తెరవరా అని సెక్యూరిటీ వాళ్ళకు చెప్పారు. సెక్యూరిటీ వాళ్ళ హడలిపోయి గేటు తెరుస్తారు. లోపలికి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి ఒక వ్యక్తిని పట్టుకొని నేరుగా వీళ్ళు తమ ఐఎస్ఐ హైడౌట్ అక్కడికి తీసుకెళ్తారు. ఎవడు ఈ వ్యక్తి? విఐపి కదా. ఇలా ఎలా ఎత్తుకు వెళ్ళారంటే, ఈ వ్యక్తి పేరు జావేద్ మియాందాద్, లెజెండరీ క్రికెటర్. మరి వీడిని ఈ ఐఎస్ఐ ఆఫీసర్ ఎందుకు తీసుకువెళ్ళాడు అంటే, మీకు వివరాలు. జావేద్ మియాందాద్ కంటిన్యూస్గా తన మిత్రులకు ఫోన్లు చేస్తున్నాడు. చేసి దావూద్ ఇబ్రహీం పరిస్థితి అస్సలు బాగోలేదు, తీవ్ర స్థాయిలో అనారోగ్యం పాలయ్యాడు, ఏం జరుగుతుందో తెలియలేదు. అంటే అతని వియంకుడు కదండి, జునాద్ మియాందాద్ అంటారు, జావేద్ మియాందాద్ యొక్క కుమారుడు. సో ఇతని భార్య మ్యారక్ను అంటారండి, దావూద్ ఇబ్రహీం యొక్క కుమార్తె. వీళ్ళకి వివాహం జరిగింది. సో లండన్లో ఉండే కుమార్తెకు వార్తలు వచ్చాయి, తండ్రి గారి పరిస్థితి అస్సలు బాలేదు అని. ఇమీడియట్గా భర్తకు చెప్పింది. భర్త ఏం చేశాడు? తండ్రి జావేద్ మియాందాద్కు చెప్పాడు. సో ఇతను ఈ టెన్షన్ తట్టుకోలేక తన ఆప్త మిత్రులు ఎవరెవరు ఉంటారో మధ్యరాత్రుల్లో ఫోన్ చేసి ఇలా జరిగింది అంటే, ఇతన్నే ముఘలీ ఆజం అంటారండి, దావూద్ ఇబ్రహీంని ముఘలీ ఆజం అని అంటారు. అస్సలు పరిస్థితి బాలేదు, సడన్గా ఏమైందో తెలియలేదు, మధ్యాహ్నం నుంచి తీవ్ర స్థాయిలో అనారోగ్యము అని అన్నారు. ఏం జరిగింది అని మీరు చూసారనుకోండి, మీకు దావూద్ ఇబ్రహీం యొక్క ఇల్నెస్ అంటే, ఇతనికి ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉందండి, మీకు బీపీ ఉంది, డయాబెటీస్ ఉంది. ఎలా అంటే తీవ్రంగా ఇతను స్మోకర్ అండి, చైన్ స్మోకర్. అలాగే విపరీతంగా ఆల్కహాల్ తీసుకుంటాడు, తాగుతూనే ఉంటాడు, మళ్ళీ డ్రగ్స్. సో దాంతో హార్ట్, లివర్, లంగ్స్ ఇదంతా పాడైపోవడం. అప్పటికే ఇది పరిస్థితి, మీకు ఆల్రెడీ బైపాస్ సర్జరీ జరిగింది. మరి ఇప్పుడు సడన్గా ఇలా ఇల్లు అయ్యాడు అంటే ఇందులో ఏమిటి ప్రత్యేకత అనిపిస్తుంది కదా? కాదండి, ఐఎస్ఐ యొక్క టోటల్ ప్రొటెక్షన్లో ఇతను ఉంటాడు. ఎప్పుడూ మీకు ఈ పాకిస్తాన్ యొక్క ఐబీ విభాగము ఇతనికి సెక్యూరిటీగా ఉంటారండి ఎప్పుడు. అలాంటిది సడన్గా ఇలాగ ఎలా అయ్యింది అంటే, ఇక్కడే మీకు రా యొక్క గొప్పతనం. ఎలాగ ఈ ఆపరేషన్ చేశారంటే, దీని పేరే ఆపరేషన్ వైట్ హౌస్ అని అంటారు. అంటే దావూద్ ఇబ్రహీంని చంపకూడదండి, ఇతను జీవచ్చవములా అలా పడి ఉండాలి. క్షణము ఆ బాధ ఎలా ఉంటుంది అంటే, ఎందుకురా బతికి ఉన్నాను, చనిపోతే బెటర్ కదా అని అనుకోవాలి, కానీ వాడు చావకూడదు. ఇది అజిత్ దోవెల్ యొక్క స్కీమ్. ఇది ఎలా చేశారు అంటే, మీకు మూలాలంతా కూడా ఇజ్రాయెల్లో నేజ్ జియోనా అనబడే ప్రాంతం. ఇక్కడ ఒక రీసెర్చ్ లెబారెటరీ ఉందండి. ఇది పూర్తిగా మోసాదు చేతుల్లో ఉంటుంది, కానీ మన రా ఏజెంట్లకు పూర్తిగా ఫ్రీ ఎంట్రీ. వీళ్ళు కలిసి అక్కడ కూర్చొని ఏం చేస్తూ ఉంటారు అంటే, మోసాదు రా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అనేది దావూద్ ఇబ్రహీంకి ఇవాళ కూడా, అంటే ఇవాళ వార్తలు వచ్చేసాయి, దురంధర్ చిత్రం రిలీజ్ అయిన తరువాత ఏం జరిగింది అని పాకిస్తాన్ ఐఎస్ఐకి అర్థమైంది. కానీ అప్పటికే
టోటల్ డ్యామేజ్ జరిగిపోయింది. అజిత్ దోవల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఏం జరగాలో ఎగ్జాక్ట్లీ ఇలాగే జరిగింది. ఇప్పుడు ఈ జావేద్ మియాందాద్ అని మాట్లాడుతున్నాం చూసారా, ఇతనికి ఒక ఆప్త మిత్రుడు ఉన్నాడండి, అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఈ జావేద్ మియాందాద్కి ఏ సమస్యలు వచ్చినా, అది కుటుంబ పరంగా కెరియర్ పరంగా ఏమున్నా కూడా ఈ ఫ్రెండ్తో ఒక గోల్ఫ్ క్లబ్లో కూర్చొని మాట్లాడుకుంటారు. సో ఈ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో వాడికి ఒక అసిస్టెంట్. ఈ అసిస్టెంట్ ఎప్పుడు కూడా నీడలాగా ఇతనితోనే ఉంటాడు. ఎవరండి ఇతడు అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇతను ఒక రా ఏజెంట్, అజిత్ దోవల్ అపాయింట్ చేసిన ఒక రా ఏజెంట్. మరి ఈ ఫ్రెండ్ ఉన్నాడు చూసారా, వీడు ఒక చెత్త వెధవ. వీడు చేసే పనులు ఎంత దారుణంగా ఉంటాయంటే మాటల్లో మనం చెప్పలేం. సో ఒకరోజు రాత్రిపూట ఇలా వీడు దొరికిపోయాడండి. సో దొరికిపోయిన తరువాత ఇతని మొబైల్ ఫోన్ ఉంది చూసారా, మన రా దగ్గర, ముఖ్యంగా యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్ అంటారు, వీళ్ళ దగ్గర కొన్ని ప్రత్యేకమైన స్పైవేర్లు ఉంటాయి. వీళ్ళు క్లోనింగ్ చేయగలరు, ఏ ఫోన్ అయినా కూడా క్షణాలలో క్లోనింగ్ చేయగలరు. అలాగా జావేద్ మియాందాద్ ఫ్రెండ్ యొక్క ఫోన్ని వీళ్ళు క్లోన్ చేసేసారు. క్లోన్ చేసినప్పుడు ఈ వీడియోలంతా చెత్త చెత్త వీడియోలు బయటపడ్డాయి. తరువాత వీడికి ఒక మెసేజ్, నువ్వు మా కోసం పని చెయ్యాలి. ఈ ప్రాజెక్ట్ పేరేంటి, LBW, లెగ్ బిఫోర్ వికెట్. సో ఏమిటి అంటే ఈ వీడియోలు చూడు, దీనిని ఇవాళ నేను బయట పెట్టాను అంటే నీ పని అయిపోతుంది. సో ఇమీడియట్గా హడలిపోయిన వాడు తన ఫోన్లో ఉన్నది ఇవాళ భారత్ నుంచి, రా నుంచి ఇట్లాంటి ఒక మెసేజ్ రావడంతో, ఎస్ నేను మీకోసం వర్క్ చేస్తాను, దయచేసి వీడియోస్ను బయట పెట్టకండి. సో ఇప్పుడు జావేద్ మియాందాద్ వియంకుడు కదా, దావూద్ ఇబ్రహీంకి వియంకుడు కాబట్టి ఇతనికి ఫ్రీ యాక్సెస్ ఉంటుందండి. అతని ఇంటిలోకి వెళ్ళగలడు, కూర్చొని మాట్లాడగలడు, ఎలా ఉన్నారు అన్నీ అడగగలడు. వెళుతున్నప్పుడల్లా కూడా జావేద్ మియాందాద్ భార్య సతీమణి ఈవిడ మంచి వంటకాలు, అతనికి నచ్చిన వంటకాలు చేసి తీసుకెళ్తారు. ఎవరికి ఏ డౌటు లేదు. సో ఆ రోజు సరిగ్గా ఈవిడ వంట చేస్తున్నప్పుడు ఈ మిత్రుడు వెళ్తున్నాడు. సో జావేద్ మియాందాద్ ఆప్త మిత్రుడు కదా, ఫ్రీ ఎంట్రీ కదా, వెళ్ళినప్పుడు ఏంటండి వదిన గారు ఏం చేస్తున్నారంటే, షీక్ కెబాబ్ చేస్తున్నాను, ఏది టేస్ట్ చూపించండి, చూడ్డానికే చాలా చాలా అట్రాక్టివ్గా ఉంది అన్నప్పుడు ఆవిడ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఇతనికి దగ్గొస్తుంది, తీవ్ర స్థాయిలో దగ్గొస్తుంది. మంచినీళ్లు తేయడానికి ఆవిడ వెళతారు. మీకు ఒక విషాన్ని ఈ చట్నీలో 6 చుక్కలు కలుపుతాడు. సో ఇప్పుడు ఈ విషము అనేది ఏమిటి, ఇజ్రాయెల్లో మీకు తయారైంది, వాళ్ళ రీసెర్చ్ ల్యాబ్లో తయారైంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, మీరు ప్రపంచంలో ఎన్ని టెస్టులు చేసినా కూడా ఈ విషం యొక్క ఆనవాళ్ళు బయటపడవు, అన్లెస్ మీరు స్టెరాయిడ్ వాడితే. సో దావూద్ ఇబ్రహీంకి విపరీతంగా స్టెరాయిడ్స్ ఇచ్చారు కదా. సో ఒక్కసారిగా ఈ షీక్ కెబాబ్లో ఆ చట్నీలో విషం కలిపారు కదా. సో దావూద్ ఇబ్రహీం ఈ విషము కలిపిన చట్నీని తినడము, సడన్గా ఇతను కొలాప్స్ అయిపోవడం, అంటే గ్యాంగ్రియన్ రావడము, మీకు కాఫ్ మజిల్స్ అంతా విపరీతమైన నొప్పి, బాబోయ్ నేను తట్టుకోలేకపోతున్నానని ఏడుపు, అరుపులు. టెస్ట్ చేస్తే ఏమీ కనిపించడం లేదు. ఆఖరికి అమెరికాలో కూడా టెస్ట్ చేశారు, ఎక్కడా కనిపించలేదు. ఈ విషము ఇతన్ని ఇవాళ ఒక జీవచ్చవములాగా మీకు అక్కడ ICUలో పడుకోబెట్టేసింది. చావడు బతకడు, ఏం చెయ్యాలో తెలియదు. అంతా ఒక దారుణమైన, అంటే ప్రపంచాన్ని, మన దేశాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడంటే, ఇవాళ రా వేసిన ఈ స్కెచ్లో ఆపరేషన్ వైట్ హౌస్లో దావూద్ ఇబ్రహీం చిక్కుకుపోయి నానా అవస్థ పడుతున్నాడు. నరకము అంటే ఏంటో చూస్తున్నాడు. మరి అలాంటిది అజిత్ దోవల్ యొక్క స్కీమ్ ఆఫ్ థింగ్స్, రా వాళ్ళు చేసిన ఈ ఆపరేషన్ డైరెక్ట్గా అతని ఇంటిలోకి వెళ్ళి విషం కలిపారంటే మన రా యొక్క సత్తా ఏమిటి, మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.